ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఇది 7.3 సెటప్ అండి. ఈ సెటప్ వచ్చేసి మనకి ఆకువీడు అంటే ఆంధ్ర సైడ్ ఆకువీడు అనే దగ్గర నుంచి మన కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. స్పీకర్ ప్యాకేజ్ అంతా జిప్తోనే ఇస్తున్నాను. సబూఫర్స్ వచ్చేసి మాత్రం JBL. మూడు సబూఫర్లు అడిగారు వీళ్ళు. 12 ఇంచ్ సబూఫర్స్ 3 అయితే ఇస్తున్నాం వీళ్ళకి. ఇది మన స్పెషల్ ఎంక్లోజర్ అనమాట. 4th ఆర్డర్ బ్యాండ్ పాస్ సబూఫర్ అనమాట. ఫ్రంట్ ఫేసింగ్ ఎల్పోర్ట్ సబూఫర్ల కంటే దీని పంచ్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది. అస్త్రా కిట్ ఈ మధ్య రీసెంట్గా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే నేను అది కూడా సజెస్ట్ చేయట్లేదు కొంతమందికి. డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్లు అయితే యూజ్ చేశాను, ప్లస్ 7.3 టోటల్ ఆడియో బోర్డ్స్ టోటల్గా. ఇప్పుడు ఇక్కడ సబ్కి వచ్చేసి నేను 3 ఇండివిజువల్గా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే యూజ్ చేశాను. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవి టెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ్ అండి, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయేది ఇది 7.3 సెటప్ అండి. ఈ సెటప్ వచ్చేసి మనకి ఆకువీడు అంటే ఆంధ్ర సైడ్ ఆకువీడు అనే దగ్గర నుంచి మన కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ కోసం అయితే పర్టికులర్గా ఈ సెటప్ అయితే మనం తయారు చేసాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం దీన్ని అయితే 7.3 కిందికి అయితే డిజైన్ చేసాం. అంటే 3 సబూఫర్లు అడిగారు వీళ్ళు. 12 ఇంచ్ సబూఫర్స్ 3 అయితే ఇస్తున్నాం వీళ్ళకి. యాంప్లిఫైర్ వచ్చేసి నేను 7.3 ఏ విధంగా చేశాను అంటే అస్త్రా కిట్ అయితే నేను ఇక్కడ వాడలేదు. బేసిక్గా అస్త్రా కిట్ కూడా 5.1 రిమోట్ కిట్టే, కాబట్టి దాన్ని 2 సరౌండ్ అయితే డిఫరెంట్గా ట్యాపింగ్ చేసి ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేసామంటే ఫ్యూటెక్ రిమోట్ కిట్టే, పెద్ద డిస్ప్లే, దాన్ని నేను సరౌండ్స్ని అయితే ఇంకో 2 సరౌండ్స్కి అయితే ట్యాపింగ్ చేశాను. ఆ విధంగా అయితే ఇది ఇచ్చాను. ఎందుకంటే అస్త్రా కిట్ ఈ మధ్య రీసెంట్గా కంప్లైంట్స్ వస్తుంటే నేను అది కూడా సజెస్ట్ చేయట్లేదు కొంతమందికి. అది బాగున్నప్పుడు నేను ఏమన్నా సజెస్ట్ చేద్దామని చూస్తున్నాను. ఫ్యూటెక్ అయితే మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో ఫ్యూటెక్ అయితే వేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇందులో మనం చూసినట్టయితే ఇప్పుడు కస్టమర్కి వచ్చేసి మనం ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చాం. టోటల్ 8 ఇంచ్ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసి జిప్ అండి. టోటల్గా స్పీకర్ ప్యాకేజ్ అంతా జిప్తోనే ఇస్తున్నాను. సబూఫర్స్ వచ్చేసి మాత్రం JBL 1300 వాట్ సబూఫర్స్ అయితే యూజ్ చేశాను 3 ఇప్పుడు ఇక్కడ జిప్లో నేను ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ఏం చేశాను అంటే జిప్లో ఊఫర్స్ ఇచ్చాను అనమాట. 2 ఊఫర్స్, దానికి సంబంధించిన మెటల్ ట్యూటర్స్, అలాగే వెనక బ్యాక్ 4 సరౌండ్స్కి వచ్చేసి నేను ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఇచ్చాను. ఏది మన జిప్లోనే ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉంటాయి కదా 8 ఇంచ్, అవి ఇచ్చాను. ప్లస్ ఇంకా సెంటర్కి వచ్చినట్టయితే మనం సెంటర్లో 6.5 ఇంచ్ జిప్పు మనకి ఊఫర్స్ అనమాట. ఫుల్ రేంజ్ కాదు, ఊఫర్స్ అయితే తీసుకున్నాను. ట్యూటర్స్ మాత్రం అన్ని సిల్క్ డోము, ఓన్లీ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి మాత్రమే నేను మెటల్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ టోటల్ స్పీకర్ ప్యాకేజ్ ఇప్పుడు చూసినట్టయితే టోటల్గా మనకి 6 సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 1 2 3 4 5 6. సెంటర్ ఇది వచ్చేసి 6.5 ఇంచ్, ఇది మిగతా 8 ఇంచ్. ఇది వచ్చేసి 12 ఇంచ్ JBL 1300 వాట్స్ అయితే డిజైన్ చేసాము. ఇది మన స్పెషల్ ఎంక్లోజర్ అనమాట. 4th ఆర్డర్ బ్యాండ్ పాస్ సబూఫర్ అనమాట. ఇందులో అవుట్పుట్ అయితే మనకి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. ఫ్రంట్ ఫేసింగ్ ఎల్పోర్ట్ సబూఫర్ల కంటే దీని పంచ్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డీటెయిల్గా నేను యాంప్లిఫైర్ ఏ విధంగా అయితే డిజైన్ చేశానో నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ప్లస్ దీని షార్ట్స్ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో ఇస్తాను. మొత్తం టోటల్ ఈ సెటప్ షార్ట్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ కావాలనుకుంటే మన వీడియోకి అయితే కనెక్ట్ అయి ఉండండి. ఇప్పుడైతే దగ్గర నుంచి యాంప్లిఫైర్ అయితే చూపిస్తాను, ఒకసారి రండి.
ఇప్పుడు చూసినట్టయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చేసి 7.3 యాంప్లిఫైర్. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ మనం చూసినట్టయితే ఇక్కడ సబ్కి అయితే కంట్రోల్ ఇచ్చాము, ఇక్కడైతే మాస్టర్ కంట్రోల్, ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇక్కడ జనరల్గా డిస్క్రిప్షన్ అయితే ఇస్తాడు, యూఎస్బీ అనమాట. ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేసింది ఫ్యూటెక్ పెద్ద డిస్ప్లే ప్లస్ సైడ్ 2 VU మీటర్స్ అయితే నేను యూజ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇంటర్నల్గా మనం చూద్దాం ఇంటర్నల్గా నేను ఏమేమి యూజ్ చేశాను అనేది. సో చూడండి, ఇప్పుడు ఇంటర్నల్గా వచ్చేసినట్టయితే మనం చూడండి ఈ విధంగా అయితే చేశాను. నేను డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్లు అయితే యూజ్ చేశాను, ప్లస్ 7.3 టోటల్ ఆడియో బోర్డ్స్ టోటల్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం సబ్ కోసం అయితే ఇక్కడ 3030 10 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాము. 3 సబ్ ఊఫర్లు కుమార్ ఆడియోసే, దానికి తగ్గట్టు అయితే నేను ఇది యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం 7 ఛానల్కి అయితే ఇక్కడ 24/0/24 8 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాము. దానికి సంబంధించిన పవర్ సెక్షన్, ఇక్కడ సబ్కి సంబంధించిన పవర్ సెక్షన్కి వచ్చేసి అయితే ఇదండి. ఇప్పుడు ఆడియో బోర్డ్స్ చూడండి నేను ఏ విధంగా అయితే ప్లేస్మెంట్ చేశాను. ఇప్పుడు మనం ఫ్యాన్ ఎగ్జాస్ట్ అయితే ఇటు నుంచి ఎక్స్టర్నల్ బయట సైడ్కి అయితే నేను ఇచ్చాను. ఇప్పుడు ఇదంతా ఆడియో బోర్డ్స్ ఇక్కడ ప్లేసింగ్ నేను చేసుకున్నాను. నాకేంటంటే కంజెస్టెడ్గా ఉంది క్యాబినెట్ లోపల, ఇది 15 inch డీప్ క్యాబినెట్. ఓకేనా, 12 inch కాదు, 15 inch డీప్ క్యాబినెట్. ఇందులో మళ్ళీ నేను 7.3 కూడా అడ్జస్ట్ చేయాలి కదా. జనరల్గా 7.2 అందరి రిక్వైర్మెంట్ ఉంటుంది, వీళ్ళకైతే 7.3 అడిగారు కదా, దాని తగ్గట్టు నేను ఇందులో అడ్జస్ట్ చేయాలి. ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, ప్లస్ లుక్ కూడా నీట్గా ఉండాలని చెప్పి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. మీరు చూడండి ఆడియో బోర్డ్స్ కూడా ఎంత నీట్గా అయితే ప్లేస్మెంట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను 5 ఛానల్కి శక్తి బోర్డ్ అయితే యూజ్ చేశాను. శక్తి 5 ఛానల్ బోర్డు ప్లస్ ఇంకా 2 ఛానల్, టోటల్ 7 ఛానల్. ఇది కూడా శక్తి బోర్డే. నేనేం చేశాను, డైరెక్ట్ దీని హీట్ సింకే ఫిట్టింగ్ చేసుకున్నాను ఈ విధంగా. 5 ఛానల్, ఇక్కడ 2 7 ఛానల్ అనమాట. సబ్ ఊఫర్కి వచ్చేసి నేను కుమార్ ఆడియో బోర్డ్స్ అయితే యూజ్ చేశాను, థండర్ మోనో బోర్డ్స్ 1 2 3 ఆడియో బోర్డ్స్. మనకి ఏంటంటే నేను సెంటర్లోనే ఎందుకు ప్లేస్మెంట్ చేశాను అంటే, ఇప్పుడు ఇక్కడ 2 ఫ్యాన్స్ అయితే నేను ఇచ్చాను కూలింగ్ కోసం. మనకి ఎయిర్ అనేది ఈ విధంగా పాస్ అయ్యి ఈ హీట్ సింక్ ద్వారా ఇటు కొడుతుంది మీకు ఎయిర్. ఇది వచ్చేసి నేను ఎగ్జాస్ట్ కిందకి పెట్టాను బయట ఎక్స్టర్నల్గా. అప్పుడు ఏమవుతుంది, మనకి హీట్ ఎయిర్ అనేది ఇలా బయటికి వెళ్ళిపోతుంది, ఇది బయటికి ఎగ్జాస్ట్ చేస్తుంది కాబట్టి కూలింగ్ కూడా మంచిగా అవుతుంది హీట్ సింక్స్ మాత్రం. ఆ విధంగా అయితే నేను ప్లేస్మెంట్ చేశాను. ఇంకా వేరే విధంగా కూడా చేయొచ్చు, నాకు ఈ యాంప్లో కొద్దిగా ఈ విధంగా చేద్దాం అనిపించింది, సో వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఆడియో బోర్డ్స్కి వచ్చేసినట్టు మీరు చూసారు కదా, 7.3 టోటల్గా 7 ఛానల్ ఏమో శక్తి బోర్డు, 3 ఛానల్ ఏమో కుమార్ ఆడియో బోర్డ్, థండర్ మోనో బోర్డ్స్ అనమాట. మనం ఇప్పుడు డికోడింగ్ సెక్షన్కి వద్దాం. ఇప్పుడు మనకి డాల్బీ డికోడింగ్ అయితే ఫ్యూటెక్ FT003 డికోడర్ బోర్డ్ అయితే యూజ్ చేసాము. రిమోట్ కిట్ వచ్చేసి ఎక్సోబాస్ మోడల్, పెద్ద డిస్ప్లే అనమాట. మనకి చూస్తున్నారు కదా, పెద్ద డిస్ప్లే ఉంటుంది, ఎక్సోబాస్ మోడల్, బాగుంటుంది క్వాలిటీ. సో అందుకే మనమైతే ఇది కూడా యూజ్ చేస్తున్నాము. డికోడర్ రిమోట్ కిట్కి వచ్చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ప్రొటెక్షన్ ఏ విధంగా వాడామని నేను మీకు చూపిస్తాను చూడండి. 8 ఛానల్కి వచ్చేసి నేను ఈ విధంగా అయితే ప్రొటెక్షన్ బోర్డ్ యూజ్ చేశాను. ఇందులో 7 ఛానల్ మనం యూజ్ చేస్తాము, చూస్తున్నారుగా, మీకు కనబడుతుందిగా. ఇప్పుడు ఇక్కడ సబ్కి వచ్చేసి నేను 3 ఇండివిజువల్గా స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే యూజ్ చేశాను చూడండి. 1 2 3 స్టెప్ బై స్టెప్ మనం ఈ విధంగా అయితే మన ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఒకదాని మీద ఒకటైతే ఫిట్టింగ్ చేశాను. మీకు కనబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది 3 ఛానల్, అంటే ఇక్కడ 8 ఛానల్లో నేను 7 ఛానల్ ఏంటంటే 7 ఛానల్స్ 150 వాట్ వాటికి నేను యూజ్ చేశాను. ఇది వచ్చేసి సబ్కి వచ్చేసి 3 ఇండివిజువల్ రిలేస్తో 3 ప్రొటెక్షన్ బోర్డ్స్ అయితే యూజ్ చేశాను. ఈ విధంగా అయితే నేను ప్రొటెక్షన్స్ యూజ్ చేశాను. ఇప్పుడు సాకెట్స్ వచ్చేసి నేను సెంటర్కి వచ్చేసి బనానా ప్లగ్ ఇచ్చాను, బైండింగ్ పోస్ట్ అనమాట. మిగతా అన్ని ప్రెస్సింగ్, 6 ఛానల్కి ప్రెస్సింగ్ ఇచ్చాను. ఈ 7th అంటే సెంటర్కి ఒక్కదానికి బైండింగ్ పోస్ట్ ఇచ్చాను. ఇక్కడ సబ్కి కూడా నేను అదే విధంగా బైండింగ్ పోస్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ చూపించినప్పుడు నేను మీకు చూపిస్తాను. టోటల్గా మీకు ఇంటర్నల్గా మనం చూసినట్టయితే ప్రొటెక్షన్ బోర్డ్స్ వచ్చేసి ఇది, పవర్ సెక్షన్ వచ్చేసి ఇది మన ఆడియో డికోడింగ్ సెక్షన్కి అయితే ఇది FT003 డికోడర్, రిమోట్ కిట్ వచ్చేసి ఎక్సోబాస్ మోడల్, ప్లస్ ఫ్రంట్ సైడ్ నేను చూపిస్తాను. ఇందులో ఇక్కడ మన చూసినట్టయితే ఇక్కడ మన VU మీటర్, జీటెక్ వాళ్ళది VU మీటర్ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కానీ డ్యూయల్ వ్యూ మీటర్ అనమాట. ఆన్ చేసాక మాత్రం ఆడియో రన్నింగ్ ఉన్నప్పుడు మనకి లుక్ మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. దాని తగ్గట్టయితే ఈ వ్యూ మీటర్స్ అయితే యూజ్ చేశాను. వైరింగ్ కూడా నేను కొద్దిగా మంచిగా నీట్గా చేద్దామని ట్రై చేశానండి, నీట్గా ఉందని ఆశిస్తున్నాను. ప్లస్ నేను మధ్యలో ఈ విధంగా ఒక స్ట్రిప్ అయితే పెడతాను, ఎందుకంటే నాకు వైరింగ్ అంతా ఇందులో దీని కింద నుంచి నేను తీసుకుంటాను. సో దానివల్ల మనకి లుక్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది, నీట్గా కనబడుతుంది. మీరు కూడా సరే కొత్త టెక్నీషియన్లు ఎవరున్నా కానీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ప్లస్ మనం ఏమన్నా ఫ్యాన్స్ కూడా పైనుంచి కింది డైరెక్షన్లో పెట్టుకోవాలి అనుకున్నా ఇట్లాంటి స్ట్రిప్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు మనం.
ఇదంటే నేను యాక్రిలిక్ షీట్తో నేను చేయించుకున్నాను. జనరల్గా మీరు మన పీవీసీ పైప్ మౌల్డ్ చేసుకోనన్నా లేకపోతే ఏమైనా అల్యూమినియం స్ట్రిప్ అన్న పెట్టన్నా మీరు చేసుకోవచ్చు. ఫ్యాన్ మన కింద డైరెక్షన్లో ఏమైనా కూలింగ్ కావాలనుకున్నా ఇట్లాంటి స్ట్రిప్స్ ఏమైనా యూజ్ చేసుకుని ఫ్యాన్స్ దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని ఐడియాస్ ఇక మనం చేస్తూ ఉంటేనే మనకు వస్తూ ఉంటాయి. నేను ఇక్కడ ఇక దీని మీద పవర్ది ఇండికేషన్ ఏం లేకుండా డైరెక్ట్ జేబిఎల్ స్టిక్కర్లు అయితే పెట్టానండి, జస్ట్ లుక్ కోసమే. ఇంటర్నల్గా మీరు చూసినట్టే టోటల్గా ఇవ్వండి కాంపోనెంట్స్. ఎల్ఈడీస్కి వచ్చేసి నేను మీకు ప్రతి దాంట్లో యూజ్ చేసిన లాంటిదే. ఇది మీకు ఇన్ ఫ్యూచర్ ఒకవేళ పోయినా మీకు ఆటోమొబైల్ షాప్స్లో దొరుకుతాయి. సో మీరు కూడా రీప్లేస్ చేయించుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న టెక్నీషియన్స్తో. మనకి ఇక్కడ ఆన్ అయినప్పుడు మాత్రం ఈ బ్లూ లైట్ వెలిగినప్పుడు దీని చుట్టూ రింగ్ లాగా వెలుగుతుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇటు వ్యూ మీటర్ ఉంటుంది, మధ్యలో డిస్ప్లే అనమాట. టోటల్గా ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ వచ్చేసి ఇది నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను ఏ విధంగా అయితే ఉందో. యాంప్లిఫైర్ అయితే చాలా హెవీగా ఉందండి. కొద్దిగా మనం తిప్పి పెట్టాలన్నా ప్యాకింగ్ చేసి పంపించాలన్నా కొద్దిగా జాగ్రత్త చేసి పంపించాల్సి వస్తుంది, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి ఇందులో ఈ సెట్లో. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ క్యాబినెట్ వచ్చేసి జీటెక్లో GT5001 మోడల్. ఇప్పుడు ఇక్కడ మనకి 7.3 కదండి. నేను యాక్రిలిక్ ప్యానల్ డిజైన్ చేద్దాం అనుకున్నాను వెనక. కాకపోతే ఏంటంటే కొద్దిగా నాకు ఈ వైరింగ్కి తగ్గట్టు ప్లస్ నాకు ఎగ్జాస్ట్ కొద్దిగా నీట్గా ఉండాలి అని చెప్పి నేను బ్యాక్ సైడ్ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు. ఓన్లీ బనానా సాకెట్స్ కోసం నేను సపరేట్ హోల్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం జనరల్గా ఇప్పుడు ఇక్కడ మన సాకెట్ చూస్తుంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్. కింద ఏం చేశానంటే రేర్ లెఫ్ట్, రేర్ రైట్ అనమాట. ఓకేనా, సరౌండ్స్ ఇవే సరౌండ్స్ ఇక్కడ ట్యాపింగ్ అవుతాయి మనకు ఆడియో బోర్డ్స్లో ఇన్పుట్స్ అనేవి. ఇక్కడ స్పీకర్స్ మాత్రం ఇండివిజువల్గా దానికి సపరేట్ ఛానలే ఉంటుంది, దీంతో లింకప్ ఉండదు, ఓన్లీ ఇన్పుట్స్ మాత్రమే షేర్ అవుతాయి ఇందులో. అర్థమైందిగా. ఇప్పుడు ఇవి టోటల్గా 6 ఛానల్, ఇది 7, ఈ 7 ఛానల్ ఇక్కడికి. సబూఫర్స్ 3 సబూఫర్లకు వచ్చేసి ఇక్కడైతే నేను ఇచ్చాను. ఆల్రెడీ ఇన్బిల్ట్ మనకి ఈ క్యాబినెట్తో పాటు ఇది ఇస్తాడు. నేను వీటి కోసం సపరేట్ హోల్స్ వేసుకొని నేను ఇక్కడ ఫిట్టింగ్ అయితే చేశాను. ప్లస్ దీని ప్రొటెక్షన్ మనకి గ్రౌండింగ్ కాకుండా నేను ఏం చేశానంటే స్లీవ్స్ వేసి నీట్గా అయితే టైట్ చేశాను దీన్ని. మనకి ఏంటంటే బాడీ కూడా గ్రౌండ్ కాకుండా, ఏంటంటే ఫ్యూచర్లో బోర్డ్స్ ఏమన్నా దీని నట్స్ ఏమైనా లూజ్ అయిపోయి లోపల ఇంటర్నల్లీ దీనికి ఏమైనా షార్ట్ అవుతాయని చెప్పి నేను ఇంటర్నల్గా కూడా స్లీవ్ వేసి నేను దాన్ని అయితే టైట్ చేశాను. టోటల్గా 7 ఛానల్ అవుట్పుట్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇక్కడైతే ఇవి డమ్మీ చేశాను. ఇది వచ్చేసి మనకి HDRSకి సంబంధించిన కటింగ్ అండి. ఇది వచ్చి FT003 కటింగ్. ఇక్కడైతే మనం FT003 కటింగ్ ఇచ్చాము. ఇక్కడ ఒక RC పిన్ ఎలోకేట్ అయితే చేసాం. ఇక్కడ ఏం చేసామంటే 2 ఆక్స్ ఇన్పుట్లు అయితే యూజ్ చేసాం. ఒకటి డమ్మీ ఉంటుంది, ఇక్కడ ఇది కూడా డమ్మీ చేసేసాం అనమాట. టోటల్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇదండి. ఇప్పుడు ఇక్కడ ఫ్యూజ్ హోల్డర్ ఉంది, కానీ ఫ్యూజ్ హోల్డర్కి అయితే కనెక్షన్ ఉండదు మన దాంట్లో, ఎందుకంటే డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్ వాడతాను కదా, లోడ్ అయితే హెవీగా పడుతుంది, ఈ ఫ్యూజ్లు అయితే ఆగవు. సో డైరెక్ట్ చేసేస్తాను. కస్టమర్స్ అందరికీ ఒకటే నేను ఏం చెప్తానంటే ఎక్స్టర్నల్గా ఒక స్విచ్ బోర్డ్ మెయింటైన్ చేయండి, దాంట్లో ఒక ఫ్యూజ్ జనరల్గా ఒక కాపర్ వైర్తో ఒక ఫ్యూజ్ చేసుకుంటే పోతే అది పోవాలి. ఆ విధంగా అయితే వీళ్ళకి నేను డిజైన్ చేసి ఇస్తున్నాను. వాళ్ళకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను కస్టమర్స్కి. టోటల్ బ్యాక్ సైడ్ ఇంటర్నల్ మీరు చూస్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇటు ఫ్రంట్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది ఫ్యూటెక్లో పెద్ద డిస్ప్లే అండి. ఇక్కడ 2 వ్యూ మీటర్స్ అయితే యూజ్ చేశాను. వ్యూ మీటర్స్లో జీటెక్ నేను వాడుతున్నాను, కానీ జీటెక్ ఎట్లుందంటే అండి జనరల్గా చిన్న రివ్యూ, జీటెక్లో ఏమవుతుంది మన ఇన్పుట్ కొద్దిగా గెయిన్ చేయాల్సి వస్తుంది. అదే కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ ఆడియోస్ అని ఉంటుంది, అది కొద్దిగా బాగుంటుంది. జీటెక్ వాళ్ళది ఈ మధ్య వచ్చాయి, కానీ నాకు ఇన్పుట్ గెయిన్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. మనకి క్లిప్పింగ్ కూడా ఏంటంటే సౌండ్ కొద్దిగా ఎక్కువ లేపేదాకా కూడా మనకి క్లిప్పింగ్ అనేది పడట్లేదు. కాకపోతే నేను దాని తగ్గట్టు నేను చిన్న అడ్జస్ట్మెంట్ చేసి నేను చేసుకున్నాను, వచ్చింది. కానీ మీకు అంటే కొత్తగా తయారు చేసే టెక్నీషియన్ల కోసం చిన్న సజెషన్, జీటెక్ వాడితే మాత్రం కొద్దిగా ఇన్పుట్ గెయిన్ అనేది పెంచాల్సి వస్తుంది. డైరెక్ట్గా మన ఇన్పుట్ ఇస్తే నార్మల్ సౌండ్లో మీకు ఆ క్లిప్పింగ్ అనేది లేవదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. టోటల్ ఇదండి ఇంటర్నల్గా వచ్చేసి. ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ బోర్డ్స్ కూడా ఒకసారి సైడ్ నుంచి చూపిస్తారు చూడండి. ఈ విధంగా అయితే ప్లేస్ చేసానండి ప్రొటెక్షన్ బోర్డు. 1, 2, 3 సబ్కి, అది 8 ఛానల్ అక్కడ చూపించానుగా, ఆ విధంగా అయితే ఉంటుంది. టోటల్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ చేయండి. మన వైరింగ్ ఎలా అనిపించిందో మీరు మన కామెంట్లో అయితే తెలియజేయండి. కొద్దిగా అన్ని విధాలు చూసుకునే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే హమ్మింగ్ ఇష్యూస్ ఉంటాయి. కంపల్సరీ డబుల్ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్రతి యాంప్లిఫైర్లో హమ్మింగ్ అయితే, సింగిల్ ట్రాన్స్ఫార్మర్ అయితే మ్యాక్సిమం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. డబుల్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న టోటల్ 100% అయితే మనం తీయలేము. మైనర్ లైట్ అది మన నెగ్లిజిబుల్ అనమాట. అట్లాంటివి మనం నెగ్లెక్ట్ చేయాల్సింది, అంటే జనరల్గా అట్లాంటి లైట్ తీసుకోవడమే. ఎందుకంటే మరి టోటల్ మ్యూట్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు మన డబుల్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, పవర్ సప్లైకి కూడా మనం సపరేట్ సోర్సెస్ వాడుతున్నాము. సో దాని గ్రౌండింగ్, దీని గ్రౌండింగ్, దాని కరెంట్, ఇన్పుట్ కరెంట్ అనేది మారుతూ ఉంటాయి. కాబట్టి హమ్మింగ్ అనేది నేను ఏంటంటే సబూఫర్లో రాదు, ప్లస్ ఇందులో రాదు. జస్ట్ మీకు టోటల్ లైట్ చెప్పాను కదా, కరెంట్ నాయిస్ అనేది అలాంటిది లైట్గా వస్తుంది, కాకపోతే అది నెగ్లిజిబుల్ మ్యాక్సిమమ్.
ఉండదు ఉండదు అని నేను చెప్పాను, ఎందుకంటే ప్రతి టెక్నీషియన్ చేసిన కంపల్సరీ నాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అడాప్టర్ ఇంకోటి మర్చిపోయాను, అడాప్టర్ చూడండి ప్రతి యాంప్లో లాగే నేను ఇక్కడ అడాప్టర్ అయితే యూజ్ చేశాను. మన రిమోట్ కిట్కి డికోడర్కి అడాప్టర్ అయితే యూజ్ చేశాను, చూస్తున్నారు కదా. సో టోటల్గా ఇంటర్నల్గా వచ్చేసి అయితే ఇదండి. చూసారుగా ఫ్రెండ్స్ మన యాంప్లిఫైర్ ఎక్స్ప్లెనేషన్, దీని డీటెయిల్స్ టోటల్గా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన ఇట్లాంటి సెటప్స్ ఏమైనా రిక్వైర్మెంట్ మన వీడియో అయితే సజెస్ట్ చేయండి. ఇప్పుడు మీకు స్పీకర్ కాంపోనెంట్స్ ఏం వాడానో చూపించడానికి నేను ఒకసారి గ్రిల్స్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు సెంటర్కి వచ్చినట్టయితే మనం చూడండి 6 ఇంచ్ అయితే నేను యూజ్ చేశాను, 6.5 ఇంచ్ బేస్ అంటే ఊఫర్లే యూజ్ చేశాను. ట్యూటర్ వచ్చేసి సిల్క్ డోమ్ ట్యూటర్స్ నేను టోటల్గా 5 అయితే యూజ్ చేశానండి. మెటల్ ట్యూటర్స్ వచ్చేసి 2, ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి మెటల్ ట్యూటర్స్ వాడాను, మిగతా వాటన్నిటికి సిల్క్ డోమ్ ట్యూటర్స్ వాడాను. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే, కస్టమర్ కూడా ఏంటంటే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలే. సో వాళ్ళకి తగ్గట్టు మనమైతే సెటప్ అయితే తయారు చేసాము. ఇప్పుడు ఇక్కడ సెంటర్ వచ్చేసినది 6.5 ఇంచ్ డ్యూయల్ ప్లస్ ఇది వచ్చేసి మనకి సిల్క్ డోమ్ ట్యూటర్ అయితే యూజ్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి నేను ఏం చేశాను, ఈ విధంగా ఊఫర్ తీసుకున్నాను 2 బాక్సులకి. ఈ 2 ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనమాట, దానికి సంబంధించి ఊఫర్ ఈ విధంగా ఉంటుంది. ట్యూటర్ వచ్చేసి మెటల్, ఎందుకంటే మనకు లెఫ్ట్ రైట్లో మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఏది మనకి బేస్ కానీ ట్రేబుల్ కానీ. టోన్ కంట్రోల్స్ కూడా రిమోట్లో వాటికే ఎక్కువ అసైన్ చేసి ఉంటాయి కాబట్టి ట్యూటర్స్ అయితే ఆ విధంగా యూజ్ చేశాను. ఇప్పుడు సరౌండ్కి వచ్చినట్టయితే ఈ విధంగా ఫుల్ రేంజ్ చూసినట్టు ఈ విధంగా డ్యూయల్ కోన్ ఉంటుంది, దాన్ని డ్యూయల్ కోన్ అంటాం అనమాట. కొద్దిగా వాయిస్ ఫ్రీక్వెన్సీస్ కొద్దిగా ఎక్కువ రావడానికి కోసం అయితే వాయిస్ త్రో కోసం అట్లాంటి డ్యూయల్ కోన్స్ అయితే యూజ్ చేస్తారు. సో అక్కడ నేను ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేశాను. మ్యాక్సిమం నేను విన్నదానికి ఏంటంటే పెద్ద వేరియేషన్ అయితే లేదు, లైట్గా మనకి చేంజ్ ఉంది, ఎందుకంటే కాయిల్స్ అయితే 2 నాకు తెలిసి సేమే వాడుంటారు వాళ్ళు. ఓకేనా. ట్యూటర్ వచ్చేసి ఇక్కడ సిల్క్ డోమ్ ట్యూటర్ అయితే యూజ్ చేసాం. ఇక్కడ కూడా టోటల్గా మనం 5 కాంపోనెంట్స్లో సిల్క్ డోమ్ ట్యూటర్స్ వాడాం, 2 మెటల్ ట్యూటర్స్. సబూఫర్ యాజ్ యూజువల్గా మనం JBL వాడాము 12 ఇంచ్. ఇందులో వచ్చేసి మనం 1300 వాట్ సబూఫర్ వాడాము, అంటే 300 వాట్ RMS అవుట్పుట్ అయితే వస్తుంది మూడింటికి కలిపి, అంటే 300 టోటల్ 900 వాట్ RMS. మన ఆడియో బోర్డు చూసాం కదా, కుమార్ ఆడియో బోర్డు, అది వచ్చేసి మనకి 400 వాట్ RMS అయితే వస్తుంది. ఈ విధంగా అయితే టోటల్ సెటప్ అయితే మనం తయారు చేసామండి. నెక్స్ట్ దీని చెకింగ్ షార్ట్స్ కూడా నేను దీని తర్వాత అయితే ఇస్తాను, కంపల్సరీ మన చెకింగ్ షార్ట్స్ చూడండి. అండి పాపం ఈ కస్టమర్ కూడా చాలా రోజులు అని చెప్పి మన కొద్దిగా వర్క్ బిజీలో ఉండి బాగా డీల్ అయిపోయింది, కాకపోతే కస్టమర్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు, వాళ్ళకి మన థ్యాంక్స్ అండి. ఓకేనా. వాళ్ళ కోసం అయితే కొద్దిగా టైం మంచిగా కేటాయించి వాళ్ళ కోసం అయితే నీట్గా అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ వాళ్ళ రివ్యూ అయితే నేను తీసుకుంటాను తర్వాత. కాకపోతే కస్టమర్స్ కూడా ఏంటంటే తీసుకున్న తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా ఏం ఆలోచించకండి, కంప్లైంట్స్ ఉంటే కంపల్సరీ నేనైతే రెక్టిఫై చేస్తాను. ఇచ్చిన తర్వాత చేతులు దులుపుకునే పని అయితే మన దగ్గర ఉండదు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ గాను, అవుట్పుట్ విషయంలో కూడా కాంప్రమైజ్ గాను. మీరు మీ రిక్వైర్మెంట్ అయితే మనకి వాట్సాప్లో అయితే పోస్ట్ చేయండి, దాని తగ్గట్టు నేను నా అవుట్పుట్ అయితే నేను మీకు ఇస్తాను. ప్లస్ ఇందులో నేను స్టార్టింగ్ చెప్పాను జనరల్గా ఫ్యూటెక్ రిమోట్ కిట్ ఎందుకు వాడాను అంటే, అస్త్రా కిట్లో లేటెస్ట్గా ఈ మధ్య వచ్చిన అస్త్రా కిట్స్లో కొద్దిగా హమ్మింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను అస్త్రా కిట్స్ని యూజ్ చేయలేదు ఈ మధ్య. ఈయనకు కూడా స్టార్టింగ్ నేను అస్త్రా కిట్ అని చెప్పాను, కాకపోతే నాకు అది ఆల్రెడీ ప్రీవియస్గా ఒక అస్త్రా కిట్తో ఒక యాంప్ ఇచ్చాను, వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే నేను టోటల్గా మళ్ళీ తీసుకొని నేను వాళ్ళకి రీఫండ్ కూడా చేశాను. ఎందుకంటే ఒకసారి మనకు కంప్లైంట్ రావద్దు, ప్లస్ కస్టమర్ కూడా ఏంటంటే డిస్సాటిస్ఫై కావద్దు. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. వాళ్ళు ఏంటంటే ఆర్డర్ చేయక మనకు ఆర్డర్ ఇచ్చారు, కాకపోతే హమ్మింగ్ ఇష్యూ వచ్చింది ఏది ఆ రిమోట్ కిట్లో. ప్లస్ ఏంటంటే మనకు ట్రాన్స్పోర్ట్లో కూడా చిన్న ఇష్యూస్ వచ్చాయి. సో దానివల్ల మనకు హమ్మింగ్ వచ్చింది, కాకపోతే రిమోట్ కిట్లో బేసిక్గా హమ్మింగ్ అనేది ఉంది. ఈ రిమోట్ కిట్లో కూడా హమ్మింగ్ ఉంటుంది, కాకపోతే మైనర్ అండి, అది ఎలక్ట్రిక్ నాయిస్ అని చెప్పాను కదా, అదైతే ఉంటుంది కంపల్సరీ. అది మనకేంటి దగ్గర పోయి వింటే కానీ రాదు. హమ్మింగ్ అనేది ఏదంటే సబూఫర్లో గుమ్మని బాగా కొద్దిగా ఓవర్గా బేస్ ఎక్స్ట్రాగా వస్తే ఎట్లుంటుంది ఆ విధంగా క్రియేట్ ఉంది, అది బజ్ నాయిస్ అనేది ఉంటుంది, అది ఎక్కువ వినబడుతుంది అనమాట, అది హమ్మింగ్ అనమాట. గ్రౌండింగ్ ఇష్యూస్ వల్ల వస్తాయి. సో నేను అస్త్రా కిట్ని అందుకైతే అవాయిడ్ చేశాను. వీళ్ళకి కూడా నేను చెప్పిన దాని ప్రకారం అస్త్రా బదులు ఫ్యూటెక్ అయితే వేసాను. 2 మ్యాక్సిమం దగ్గర ఒకటే కాస్ట్ అండి. అది కూడా 5.1 రిమోట్ కిట్టే కాబట్టి 7.1 అని చెప్పి జనరల్గా మన మార్కెట్లో అయితే దాన్ని యూజ్ చేస్తున్నారు. అక్కడ ఏం చేస్తాడు అంటే జనరల్గా సరౌండ్స్నే బ్యాక్ సరౌండ్కి ట్యాపింగ్ చేసి చిన్న ఎఫెక్ట్ అయితే మారుస్తాడు, 4D నాయిస్ అని చెప్పి ఆ విధంగా. కాకపోతే వాడు ఇచ్చే ఇన్పుట్ సోర్స్ కూడా 5.1 అనే ఇస్తాడు. నేను అస్త్రా కిట్ది యాంప్లిఫైర్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, ఒకసారి అది కూడా మీకు కుదిరితే విజిట్ చేయండి ఆ వీడియో. టోటల్గా ఈ సెటప్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి.
మీకు కూడా ఇలాంటి సెటప్స్ కావాలంటే మన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మన నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. రేట్ గురించి అయితే అడగండి, ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టే మనం సెటప్ అయితే తయారు చేస్తాము. రేటు కొన్నిటికైతే నేను డిస్క్లోజ్ చేయను. మీకు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు సెటప్ ఏమైనా కావాలంటే వాట్సాప్ చేయండి, నేను వాట్సాప్లో అయితే రిప్లై ఇస్తాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. నేను యాంప్లిఫైర్సే కాదు, ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో బాక్సెస్ కూడా మేకింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఇన్ ఫ్యూచర్ రాబోతున్నాయి ఆ వీడియోస్ కూడా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషనల్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్ వికీ ఏవి టెక్. సైనింగ్ ఆఫ్ విక్రమ్.